అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోలోకొచ్చాను కదా! అసలు ఎందుకు వీడియో స్టాప్ చేశాను, ఏంటి రీజన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఫుల్‌గా డీటెయిల్స్ ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజైతే మా పిల్లల కోసం నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అది ఎలా వస్తదో ఏంటి అనేది తెలీదు. టేస్ట్ చేసి మాత్రమే చెప్పాలి. మీరు కూడా వీడియో చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందో అనేది. ఫస్ట్ చికెన్ ఫుల్‌గా ఫ్రై చేసుకోవాలనమాట. ఏ మసాలాలు పెట్టుకోకూడదు. జస్ట్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అండ్ మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఏమైనా వేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకుని బాస్మతి రైస్ వేసి పైనేసి చికెన్ వేసుకోవాలి అంతే అండి. తర్వాత గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోతుంది. పిల్లలకి ఈ విధంగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో పాయింట్‌కి వచ్చేద్దాము. ఎందుకు సస్పెన్స్‌లో పెడుతున్నావక్క? అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పొచ్చు కదా అని అనుకుంటున్నారా? సో అవునండి, నేను మ్యాటర్ చెప్తాను. సో మా ఫ్యామిలీలో ఒక పెద్ద ట్రాజెడీ అయితే జరిగింది. అసలు ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాము. సో ముందు ముందు కూడా ఎలా ఉంటదో ఫ్యూచర్ అనేది మాకసలు అర్థం అవ్వట్లేదు. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు చనిపోయాడు. 9 ఇయర్స్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల. సో అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫుల్‌గా డీటెయిల్‌గా చెప్తాను. బాయ్ బాయ్.